ఒక చిన్న సహాయం, అది మన జీవితాన్ని ఎంత ఊహించని మలుపు తిప్పుతుందో చెప్పే ఒక అద్భుతమైన కథ ఇది. ఈరోజు మనం వినబోయే ఈ కథ పేరు కనపడని సహాయం, దైవిక పురస్కారం. ఈ కథకు గుండెలాంటి సూత్రం ఇదేనండి. మనం ఎవరికైనా చేసే ఓ చిన్న సహాయం కూడా దేవుడి దృష్టిలో ఎంత గొప్ప సేవో తెలుసా? ఈ మాట అక్షరాలా నిజమని ఈ కథ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదామా? కథ మొదటి భాగం ఒక కుండపోత వర్షం కురుస్తున్న రాత్రిలో మొదలవుతుంది. ఓ సాయంత్రం వేళ ఒక చిన్న పట్టణాన్ని ఓ భయంకరమైన వర్షం ముంచెత్తుతోంది. ఆకాశమంతా కారుమబ్బులు, రోడ్లన్నీ నీటితో నిండిపోయున్నాయి. ఆ వాతావరణం చూస్తుంటేనే కాస్త భయంగా ఉంది. ఆ చిమ్మ చీకటిలో రోడ్డు పక్కన ఒక పెద్దాయన చలికి గజగజ వణికిపోతూ నిలబడి ఉన్నారు. ఎవరో ఒకరు ఆగి లిఫ్ట్ ఇస్తారేమోని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కాని పరిస్థితి చూస్తే చాలా నిరాశగా ఉంది. ఆయన కళ్ల ముందే ఎన్నో కార్లు, బైకులు వెళ్ళిపోతున్నాయి. కాని ఆ వర్షంలో తడుస్తున్న ఆయన్ని చూసి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆగలేదు. పాపం, ఆయన నిస్సహాయత క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఒక్క క్షణం ఆలోచిస్తే ఇలాంటి పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేస్తారు? చాలామంది తమ దారిన తాము వెళ్ళిపోతారు, అంతే కదా. కాని సరిగ్గా అదే సమయంలో కథలో ఓ మలుపు వచ్చింది. అరుణ్ అనే ఓ యువకుడు తన బైక్పై అటుగా వెళ్తూ ఆ పెద్ద ఆయనను గమనించాడు. తను తడిసిపోతానేమో అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తన బైక్ను ఆపి ఆయన దగ్గరకు వెళ్ళాడు. అరుణ్ చేసిన పని చూడండి, తాతయ్య ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఆ పెద్దాయన, హాస్పిటల్కి బాబూ, నా భార్యకు ఒంట్లో బాగోలేదు అని చెప్పారు. అంతే, అరుణ్ వెంటనే తన ఒంటిమీద ఉన్న జాకెట్ తీసి ఆ పెద్దాయనకు ఇచ్చాడు. ఆ కుండపోత వర్షంలో తాను తడుస్తున్నా సరే ఆయన్ని తన బైక్పై ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకెళ్లాడు. హాస్పిటల్కి క్షేమంగా చేరుకున్నాక ఆ పెద్దాయన కళ్ళు కృతజ్ఞతతో చెమర్చాయి. బిడ్డా, నీ రుణం ఎలా తీర్చుకోవాలి? నీకు నేనేమివ్వగలను అని గద్గద స్వరంతో అడిగారు. దానికి అరుణ్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి, దేవుడు నాకిచ్చిన దయనే మీకు ఇచ్చాను తాతయ్యా అని ఎంతో వినయంగా చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడితో మన కథలో మొదటి భాగం పూర్తయింది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు అస్సలైన మలుపు రాబోతోంది. అరుణ్ చేసిన ఆ చిన్న సహాయం ఎలాంటి అద్భుతమైన ఫలితాన్నిచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఆ వర్షం పడిన రోజు జరిగి చాలా వారాలు గడిచిపోయాయి. అరుణ్ కూడా ఆ సంఘటన గురించి దాదాపుగా మర్చిపోయాడు. కాని విధి మాత్రం మర్చిపోలేదు కదా. అలా ఉండగా ఒకరోజు ఉదయం అరుణ్ ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. ఎక్కడినుంచి వచ్చిందో, ఎవరు పంపారో అతనికి అర్థం కాలేదు. కాని ఆ ఉత్తరం తన జీవితాన్నే మార్చేస్తుందని పాపం అతను అస్సలు ఊహించలేదు. ఆ ఉత్తరం తెరిచి చూడగానే అరుణ్కి కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. అందులో ఉన్న కాగితం మీద ఏముందంటే, మీ ఇంటి రుణం పూర్తిగా చెల్లించబడింది అని. ఒక్కసారిగా షాక్. ఏం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. ఆ పత్రంతో పాటు ఒక చిన్న చీటీ కూడా ఉంది. అందులోనే అసలు విషయం ఉంది. అది పంపింది సత్యనారాయణ. అవును, ఆ వర్షపు రాత్రి అరుణ్ సహాయం చేసిన పెద్దాయనే ఈయన. నువ్వు నన్ను ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్లే నా భార్య ప్రాణాలు నిలిచాయి. నీ సహాయం మాకు దేవుడిచ్చిన ఆశీర్వాదంలా మారింది అని అందులో రాసి ఉంది. ఆ ఉత్తరం చదువుతుంటే అరుణ్ గుండె బరువెక్కింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. అది ఆనందమో ఆశ్చర్యమో చెప్పలేని ఓ అద్భుతమైన ఫీలింగ్. సరిగ్గా ఆ క్షణంలో అతనికి జీవితానికి సరిపడా ఒక గొప్ప సత్యమర్థమైంది. ఆ సత్యమేంటంటే, మనం చేసే సహాయాన్ని ఎవరూ చూడకపోయినా పైన ఉన్న దేవుడు మాత్రం ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటాడు. దానికి ప్రతిఫలం ఏదో ఒక రూపంలో తప్పకుండా తిరిగి వస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ కథ యొక్క చివరి భాగానికి వచ్చేశాం. ఈ ఒక్క సంఘటన ద్వారా మనకు తెలిసొచ్చిన 4 ముఖ్యమైన సత్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ మొత్తం సారాంశం ఈ 4 విషయాల్లోనే ఉంది. 1, సహాయం చేయడం వల్ల మనసు నిర్మలమవుతుంది. 2, పుచ్చుకునే చేయి కన్నా ఇచ్చే చేయి ఎప్పుడూ గొప్పది. 3, మనం చూపించే కరుణను దేవుడు ఎప్పటికీ వృధా పోనివ్వడు. ఇక 4ది చాలా ముఖ్యమైంది. మనం చిన్నది అనుకునే సహాయం కూడా
కొన్నిసార్లు చాలా పెద్ద ఫలితాన్నిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే ఎవరు చూస్తున్నారులే అని అస్సలనుకోవద్దు. దేవుడు గమనిస్తున్నాడనే నమ్మకంతో ఆ పని చెయ్యాలి. అదే నిజమైన మానవత్వం. ఈ మాట ఎంత బాగుందో కదా! ఒక వ్యక్తికి సహాయం చేయడం వల్ల ప్రపంచం మారిపోకపోవచ్చు, కానీ ఆ ఒక్క వ్యక్తి ప్రపంచం మాత్రం ఖచ్చితంగా మారుతుంది. నిజమే కదా? ఇక చివరిగా ఒక ప్రశ్న. ఈ కథ విన్నాక మన జీవితంలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆ ఒక్క వ్యక్తి ఎవరో గుర్తించి వాళ్లకు తోడుగా నిలబడాలి అనిపిస్తుంది కదా? ఒక్కసారి ఆలోచించండి.